అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. బడ్జెట్ 2024లో స్టాక్ ట్రేడింగ్ పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను రేటును పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లో నిత్యం ట్రేడింగ్లో మునిగిపోతున్న వారిలో నిరాశ నెలకొంది. అయితే ఇలా ట్యాక్స్ పెంచడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాజంలోని దాదాపు ప్రతి వర్గాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించారు. అయితే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వారిలో నిరాశ నెలకొందని చెప్పాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఎస్టీజీసీ ట్యాక్స్ రేటును ప్రభుత్వం పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పన్ను రేటు ప్రభావం స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారిపై పడుతుంది. ఈ విషయంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన నివేదిక గురించి మనకు తెలిస్తే ప్రభుత్వం ఈ ట్యాక్స్ ఎందుకు పెంచాలని నిర్ణయించుకుందో అర్థమవుతుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే ట్రేడింగ్ సెషన్లో కొనడం, అమ్మడం. దీని ద్వారా త్వరగా లాభాలు ముట్టగట్టుకోవాలని ట్రేడింగ్ చేసే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై సెబీ ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించింది. ఇలా ట్రేడింగ్ చేసేవారు చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో సాధారణంగా వీలైనంత త్వరగా లాభాలు సంపాదించడానికి విక్రయించే షేర్లను సూచిస్తుంది. చాలా పెద్ద కంపెనీల షేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇది లాటరీ లాంటిది. దీనికి ఎలాంటి లాజిక్ ఉండదు. అదృష్టం బాగుంటే డబ్బులు దండిగా వస్తాయి, లేకపోతే మొత్తం ఊడ్చుకుపోతాయి. సెబీ తన స్టడీ రిపోర్ట్ను విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారిలో ప్రతి 10 మందికి 7 అంటే దాదాపు 70% మంది నష్టపోవాల్సి వచ్చింది. అదేవిధంగా 2022-23లో ఈ విభాగంలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వ్యాపారులు భారీగా అంటే 300% పెరిగారు. కోవిడ్కి ముందు, తర్వాత ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో షేర్ ట్రేడింగ్లో ప్రజలు మారుతున్న ట్రెండ్ను అర్థం చేసుకోవడానికి సెబీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అందువల్ల ఈ లెక్కలను 2018-19 లెక్కలతో పోల్చారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లాభదాయకంగా ఉన్న వ్యాపారులతో పోలిస్తే నష్టాలు పొందిన వారు సగటు కంటే చాలా ఎక్కువ మంది సంఖ్యలో మళ్లీ దీనిలో దిగుతున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువ ఇంట్రాడే వ్యాపారుల వాటా గణనీయంగా పెరిగింది. ఈ రిపోర్ట్ కోసం సెబీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ నగదు విభాగంలో వ్యక్తిగత వ్యాపారుల డేటాను స్టడీ చేసింది. ఇందుకోసం మార్కెట్లో పనిచేస్తున్న టాప్ 10 బ్రోకింగ్ సంస్థల వ్యక్తిగత కస్టమర్ల డేటాను సేకరించారు. ఈ సంస్థలు మాత్రమే మొత్తం వ్యక్తిగత వ్యాపారుల్లో దాదాపు 86% వాటాను కలిగి ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను 15% నుంచి 20%కి పెంచింది. అదే సమయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ను కూడా 10% నుంచి 12.5%కి పెంచింది. సెబీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రభుత్వమే ఇలాంటి పోకడలను గమనిస్తూ ఉండాలి. షేర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం పన్ను రేటును పెంచడానికి ఇదే కారణం కావచ్చు. అంటే ట్యాక్స్ పెంచితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అనే భ్రమలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం దిగిపోయే యువతను కాస్త నిలువరించే ప్రయత్నంగా మనం భావించవచ్చు. అదండి విషయం. లెక్కలు చెబుతున్న దాని ప్రకారం ఇంట్రాడే ట్రేడింగ్లో లాభాలు తెచ్చుకునే వారి కంటే నష్టాలను ముట్టగట్టుకునే వారే ఎక్కువ ఉన్నారు. అందుకే ఇలాంటి లాటరీ ట్రేడింగ్ నుంచి దూరంగా ఉండడం మంచిది. ఇది ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మరో ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.